నమస్తే వెల్కమ్ టు సీ న్యూస్ నేను కళ్యాణి వార్తల ముందుగా హెడ్లైన్స్ ఏడీబీ రహదారిని పరిశీలించిన పవన్ కళ్యాణ్ ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు వెంకటేశ్వర స్వామికి దగ్గుబాటి ప్రత్యేక పూజ ద్వారకా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం 4వ డివిజన్లో సంక్రాంతి ముగ్గుల పోటీ అందమైన రంగవల్లులు వేసిన మహిళలు ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరిన భక్తులు స్వామివారికి శివరామ సుబ్రహ్మణ్యం పూజలు కిటకిటలాడిన కళ్యాణ వెంకటేశ్వరుని ఆలయం భక్తి శ్రద్ధలతో ఉత్తర ద్వార దర్శనాలు ఏడీబీ 4 వరుసల రహదారి పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ తనిఖీలు నిర్వహించారు. ఈ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేసి ఆగస్టు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పవన్ కళ్యాణ్కి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సామర్లకోట రాజానగరం ప్రధాన రహదారి మార్గం విస్తరణ పటిష్టం చేసే క్రమంలో చేపట్టిన పనుల పురోగతి తదితర అంశాలను వివరించడం జరిగింది. సామర్లకోట రాజానగరం ప్రధాన రహదారి మార్గం 4 వరుసల రహదారిగా అభివృద్ధికి 30 కిలోమీటర్లలో 16.29 కిలోమీటర్లు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉందని ఇందు నిమిత్తం 189 కోట్ల 87 లక్షల ప్రాజెక్టు అంచనాతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. 2017లో పరిపాలన ఆమోదంతో 2018 అక్టోబర్ నెలలో పనులు చేపట్టడం జరిగిందని వీటిని 2021 ఫిబ్రవరిలో పూర్తి చేయాల్సి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులను 2025 ఆగస్టు నాటికి పూర్తి చేసేలా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనుమతి ఇచ్చారని ఆ మేరకు పనులని పూర్తి చేసే క్రమంలో చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ఎస్టీ రాజాపురం వద్ద కల్వర్టు నిర్మాణ పనులను పవన్ కళ్యాణ్ పరిశీలించడం జరిగింది. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, డీఎస్పీ భవ్యకిషోర్, ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం వేకువజామున ద్వారకా తిరుమలలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజమండ్రి ఎంపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ శుభాలు కలగాలని సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి చేసిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీ పురంధేశ్వరి ఆలయ అధికారులకు సూచించారు. సంక్రాంతి సందర్భంగా రాజమహేంద్రపురం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టిబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవివరప్రసాద్ సారథ్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉల్లాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మహిళలు, యువతులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ నెల 11వ తేదీన పుష్కరాల రేవు వద్ద నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో బహుమతులు అందజేస్తామన్నారు. అనంతరం నక్కా చిట్టిబాబు, నక్కా దేవి సౌజన్యంతో ఏర్పాటు చేసిన బీరువా, సోఫా, డ్రెస్సింగ్ టేబుల్ మరియు 20 ప్రత్యేక బహుమతులు, పోటీల్లో పాల్గొన్న 150 మంది మహిళలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. నక్కాదేవికి రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించేందుకు ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నగరంలోనే ఇప్పటికే 36 వార్డులో ముగ్గులు పోటీలు అయ్యి తీర్పు కూడా అయిపోయింది. తీర్పుతో పాటు విజేతలు కూడా చెప్పడం జరిగింది. ఇది 37వ వార్డు. ఇంకా 5 వార్డులకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ 6 వార్డులు కూడా నాకు తెలిసి ఇన్ని ప్రైజులు అయితే ఏ వార్డులో కూడా ఇవ్వలేదు. కేవలం మీ ఆనందం కోసం, మీ వార్డు మహిళమ్మల ఆనందం కోసం చిట్టిబాబు గారు, సోదరులు దేవి గారు ఇచ్చారు. మీరు గమనించాలి. ఈ సంవత్సరం మేము అధికార పార్టీగా ఉండి పెడుతున్నాం కదా. మరి కిందటి సంవత్సరం అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు పెట్టారా? ఎందుకు పెట్టలేదు? గెలవలేదు కాబట్టి.
మరి కిందటి సంవత్సరం మరి మేము గెలవలేదు కదా, మరి ఎందుకు పెట్టాం? భవానీ గారు నెగ్గారు, నా భార్య భవానీ గారు నెగ్గించారు మీరు, కానీ పార్టీ ఓడిపోయింది కదా. అంటే ఓడిపోయినా పెట్టాం, నెగ్గినా పెట్టాం. మీరు ఆ పార్టీకి ఈ పార్టీకి మధ్యన వ్యత్యాసం తెలియాలనే చెప్తా ఉన్నాను, కానీ ఎవరినో కించపరచాలని కాదు. 3 ప్రైజులు, ఈ 3 ప్రైజులు జనవరి 11 ఎల్లుండ పుష్కర్ ఘాట్ లో 4 పుష్కర సంక్రాంతి సంబరాలు పెట్టుకుని అక్కడ ఇస్తాం ఈ 3 ప్రైజులు. కానీ ఈ 3కి ఇంకో 3 ప్రైజులు తెచ్చేశారు వీళ్ళు. ఈ 3కి 3 ప్రైజులు తెచ్చారు. మొత్తం 3 కలిపి ఇప్పుడు గట్టిగా వస్తుంది వాయిస్. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని వాసు గారు చెప్పిన వెంటనే మరి దేవి వరప్రసాద్ మా అబ్బాయి మరి ప్రైజులు వెళ్ళి కూడా తీసుకుని మరి వాసు గారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఆయన ఆదేశాల ప్రకారం ఈ రోజు కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రోజున ఈశ్వరి గారు అలాగే నాగమణి గారు కూడా ఇక్కడ జడ్జిమెంట్ గా వాళ్ళు రావడం, మరి వాటిలో ఆర్పీలు అందరూ కూడా మరి మణి గారు అలాగే నాగమణి గారు మహాలక్ష్మి గారు ప్రసన్న వీళ్ళందరూ కూడా పొద్దుటి నుంచి కూడా ఇక్కడ ఉండి మరి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా వాళ్ళ పర్యవేక్షణలో కార్యక్రమం చేసుకోవడం జరిగింది. రాజమహేంద్రవరం జమీందార్ మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. స్థానిక జమీందార్ మెట్టపై నాసా అపార్ట్మెంట్లో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, సిటీ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తవ్వా రాజా, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు సత్యవరపు మురళి, డివి రెడ్డి, కుక్క తాతబ్బాయి, మల్ల వెంకట్రాజు, స్థానిక పెద్దలు నండూరి సుబ్బారావు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రం ఆవరణలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూర్మదాసు ప్రభాకర్రావు బ్రదర్స్ సౌజన్యంతో పూలంగి సేవ ఉదయం 6:30 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, సౌభాగ్యలక్ష్మి దంపతులు, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కూర్మదాసు ప్రభాకర్ దంపతులు, మాజీ కార్పొరేటర్ చందాసత్రం, మాజీ చైర్మన్ వాకచర్ల కృష్ణ, సూర్యకుమారి దంపతులు, టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు తదితరులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి శ్రీనివాసాచార్యులు పంచామృతాభిషేకం, అలంకరణ, విశేష పూజ, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. పంతం కొండలరావు, రిటైర్డ్ ఆర్డీఓ ఎం జితేంద్ర, మాజీ కార్పొరేటరు పొలసానపల్లి హనుమంతరావు, విఎస్ఎస్ కృష్ణకుమార్, పోలు విజయలక్ష్మి, పొలాకి పరమేష్, పెదిరెట్ల శ్రీనివాస్, అశోక్ కుమార్ జైన్, తోట సుబ్బారావు, బెజవాడ రంగారావు, రఘుపాత్రుని బాబ్జీ, అడబాల రామకృష్ణ, తలువూరి ప్రసాద్, వై ఉదయభాస్కర్, నీలం గణపతి, పిన్నింటి ఏకబాబు, గుదే రఘునరేష్, గాడాల శ్రీను, రొక్కం త్రినాథ్, నండూరి సుబ్బారావు, ఏవి రమణ, ఇన్నమూరి రాంబాబు, ఇసుకపల్లి శ్రీనివాస్, సప్ప ఆదినారాయణ తదితరులు ఉన్నారు.
ప్రజలు ఇచ్చిన అధికారంతో మంచి చేయటానికి ప్రయత్నం చేయాలే తప్ప రోమన్ చక్రవర్తిలా తమదే సామ్రాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేపర్ మిల్ యూనియన్ నాయకుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రవీణ్ చౌదరి మాట్లాడుతూ పేపర్ మిల్లులో అసలేం జరిగిందో అక్కడ విధి విధానాలేమిటో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయటం ఆదిరెడ్డికి తగదని అన్నారు. 9,000 రూపాయల చొప్పున పెంచుతూ అగ్రిమెంట్ చేశారన్న విషయాన్ని చెబితే ఇంటర్నేషనల్ పేపర్ మిల్లుగా ఉన్నప్పుడు చేసినట్లు ఇప్పుడు కుదరదని, తాము అంతా భరించలేమని యాజమాన్యం చెప్పడంతో 6,000 రూపాయల వరకు పెంచడానికి అంగీకరింపచేశామన్నారు. అయితే తాము అధికారంలోకి వస్తే 10,000 పెంచేలా అగ్రిమెంట్ చేస్తామని నమ్మబలికి రభస చేయటంతో అగ్రిమెంట్ ఆగిపోయిందని వివరించారు. అధికారంలోకి వచ్చారు కదా, చెప్పినట్టు 10,000 చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. పైగా నిన్నటి రోజున 10,500 చేయిస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎన్వి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు ముప్పన ప్రభాకర్, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా దగ్గర నీ నెంబర్ నుంచి మీ పిఏ నెంబర్ నుంచి వచ్చింది, నువ్వు చూపించగలవా? రెండో విషయం ఏంటంటే, నేను జగదీశ్వరికి వెళ్ళాను, ఆయన గురించి వెయిట్ చేస్తున్నాను, గంట నుంచి నేను వెళ్ళిపోమని చెప్పాడట. ఇది వినండి, ఆయన పిఏ ఏం చెప్పాడో మీకు తెలుస్తుంది. ఇప్పుడు అబద్ధం అంటే చాలా ఈజీ, కానీ మా దగ్గర ఆధారాలతో ఉంటాయి. సరే ఆయనే కదా జగదీశ్వరి రమ్మన్నారు సారు. నేను రాకపోతే సార్ వెయిట్ చేస్తున్నారని చెప్పారు. నేను చూసారు ఇక్కడే దొరికిపోయాడు. ఏంటంటే ఇంకా అబద్ధాలతోటే బతకడం చూసాం మనం. రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఇక్కడ ఏం జరుగుతుందో బెదిరింపులు చేయడం. అలాగే వాళ్ళు రాజకీయ గురువు గోరెంట్ల బుచ్చి చౌదరి గారిని ఏం చేస్తాడు, ఆడేం చేస్తాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. రాజకీయ భిక్ష పెట్టిన గురువునే అంత దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్టేట్లో ఎక్కడా లేనంత కమ్మవాళ్ళని బెదిరిస్తున్నాడు. ఈ అగ్రిమెంట్ ఎక్కడైనా టీఎన్టీసీ అని ఉందా? ప్రతి ఇనీషియల్ నా సంతకం ఉంటుంది. మేనేజ్మెంట్ తోటి నేను 9 నెలలు కూర్చొని మాట్లాడి, అలాగే మా టీం మెంబర్స్ అందరం కలిపి 8 యూనియన్లుగా ఒక ఫ్రంట్గా ఏర్పడి, నేను జనరల్ సెక్రటరీ అంటే ప్రతి పేజీ మీద అతని సంతకం కావాలి. ఏంటంటే ఎంతసేపు నీకు చేత కాక నా స్థాయి ఏంటి అని అడిగారు. నా స్థాయి ఏంటో 9,000 రూపాయలు అగ్రిమెంట్ చేసా, నాకు చరిత్ర ఉంది. అలాగే మా తాతయ్య గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. రాజమండ్రి మొట్టమొదటి ఎమ్మెల్యే. నువ్వు ఎక్కడి నుంచి పెనుగోడు నుంచి వచ్చి నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళావో అందరూ చూస్తున్నావు. స్థానిక 42వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లోని మహిళలకు శ్రీరామ్ నగర్ గన్ని నివాసం వద్ద సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించగా భారీ ఎత్తున మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొని రంగవల్లులను అందంగా అలంకరించారు. మహిళల ముగ్గులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ సందర్శించారు. న్యాయ నిర్ణేతలుగా ద్వారా పార్వతి, సుందరి, మరో 2 మహిళా నాయకులు వ్యవహరించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలను ప్రకటించడంతో పాటు 4గురికి ప్రత్యేక బహుమతులను వాసు, గన్ని అందజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షులు రెడ్డి మణి, ప్రధాన కార్యదర్శి బుడ్డి రాధ, కోశాధికారి శెట్టి జగదీష్, నగర నాయకులు ఉప్పులూరి జానకిరామయ్య, మజ్జి రాంబాబు, ఇన్నమూరి రాంబాబు, తంగెళ్ల బాబీ, సంసాని ప్రసాద్, కౌలూరి వెంకట్రావు, మల్ల వెంకట్రాజు, కేవీ శ్రీనివాస్, వానపల్లి శ్రీనివాస్, సింహాద్రి, కోటిలింగేశ్వరరావు, ఆర్ఎస్ఓఆర్ బ్రదర్స్, ఆడారి లక్ష్మీనారాయణ, సింహాద్రి సతీష్, అప్పలరాజు, లంకపల్లి శ్రీనివాస్, పేరూరి అంజీ, బీజేపీ నాయకులు ఆచారి, షేక్ మదీనా, కంచిపాటి గోవిందు, సత్యనారాయణ, సింహాద్రి, లోకేష్, అనిత పాల్గొన్నారు.
కానీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ముగ్గురు పోటీని కొనసాగిస్తామో తెలుగుదేశం పార్టీ ఓట్ల కోసం లేకపోతే రాజకీయాల కోసం కాదు. పండగ మహిళలందరి యొక్క ఆనందం కోసం మన సంస్కృతి సాంప్రదాయంలో భాగమైన ముగ్గురు పోటీని కొనసాగించి పండగ వచ్చానే మగవారికి పరిమితం అయిపోతా ఉన్నాం. అలా కాదు, పండగ కూడా మహిళలందరూ కూడా వంటకే పరిమితం కాదు. ఈ ముగ్గురు పోటీ ద్వారా వాళ్ళకి ఆనందాలు ఉండాలి. ఏదో ఒక రూపంలో మీకు కానుకలు ఇచ్చిన కుటుంబాల్లో ఆనందాల్లో తెలుగుదేశం భాగస్వాములు అవ్వాలని తెస్తా ఉన్నాం. 6 నెలల్లో అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నాం, చెత్త పనులు తీసేస్తాం. మీకు ఏదైతే దీపం పథకం 3 గ్యాస్లు అమలు చేస్తామో, పెన్షన్ 1000 రూపాయలు పెంచాం. అతి దగ్గరలో కొత్త రేషన్ కార్డు, కొత్త పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఏ చిన్న సమస్య పెద్ద సమస్య ఈ వార్డు అభివృద్ధి కార్యక్రమాలు గుర్తుపెట్టుకోండి. ఆనాడు మున్సిపల్ కాలనీ గ్రౌండ్ కూడా చేయకుండా నిలిచి గరికృష్ణ చేసే గ్రౌండ్ తప్ప ఇంకెక్కడైనా నగరంలో గ్రౌండ్లు ఉన్నాయా? ఉన్న గ్రౌండ్లే లాగేసుకొని ఏదో ఒకటి చేయాలని ఆలోచించారు. కమ్యూనిటీ వాళ్ళని సచివాలయాన్ని చేశారు. మీరు చిన్న చిన్న పెళ్లి కూడా చేసుకోలేని పరిస్థితులు వస్తా ఉన్నాయి. దేవి చౌక్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మఠంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని ఆభరణాలు, ఆలయాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. దేవి చౌక్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మఠంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఉత్తరద్వార దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు క్యూలైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, సేవలు, అభిషేకాలు నిర్వహించినట్టు ఆలయ అర్చకులు కండవల్లి పవన్ కుమార్ ఆచార్యులు వెల్లడించారు. ఎన్నికల్లో ప్రజలు చీకొట్టడంతో మతిభ్రమించిన మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురించి అవాకులు చెవాకులు పేలుతున్నారని నగర తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. భరత్ తన తీరును మార్చుకోవాలని, ఆదిరెడ్డి కుటుంబం జోలికి రావద్దని హెచ్చరించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు చాపల చినరాజు, 47వ డివిజన్ ఇన్ఛార్జు బేసరి చిన్ని మీడియాతో మాట్లాడారు. భరత్ ఫిల్మెంట్ మాడిపోయిందన్నారు. అయినా ఇంకా అధికారంలో ఉన్నాననే భ్రమలో ఏం చెప్పినా అధికారులు వింటారనుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు అతన్ని ఢిల్లీ నుంచి గల్లీ స్థాయికి దించేశారని గుర్తు చేశారు. భరత్ ఎంపీగా ఉన్నప్పుడు అంటించుకున్న అవినీతి బురద ఇప్పుడు తాము ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై చల్లాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టడంతో చిత్తుగా ఓడిపోయిన భరత్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, ఎవరికైనా చూపించుకోవాలని సలహా ఇచ్చారు. టీడీపీ నాయకులు సలాది ఆనంద్, చింతపల్లి నాని, కందికొండ అనంతు, షేక్ బషీరు, దుత్తరపు గంగాధర్, మామిడి శ్రీను, బూరా రమణ, కానేటి ప్రభుదాస్, మేడికొండ అప్పారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అటువంటప్పుడు పెద్ద పెద్ద బొట్లు పోగేసినటువంటి ఇసుకను తోసేస్తున్నప్పుడు ఇవన్న గేదెలు కాస్తా ఉన్నావా? వెళ్ళి ఆఫ్ చేయకుండానే ఎలా అంటే ఆకాశంలో చుక్కలు లెక్కెట్టుకున్నావా? మాట్లాడితే ఇసుకను దోసేశారు, వేలాది కోట్ల రూపాయలు దోసేశారు అని ఆదిరెడ్డి వాసు గారి మీద పర్యటిస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత నాయకులతో నువ్వు మాట్లాడుకోండి, ఇసుకను మళ్లించేసింది నువ్వని చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. అధికారంలోకి మేము వచ్చి ఆ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్న సమయంలోని ఏదైతే అప్పుడులో మీకు సహకరించినటువంటి అధికారులతో ఆ ఇసుకను దోషిస్తామనేది ఒక సమాచారం. మరి ఈ రోజున ఉన్న నగర సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద నువ్వు లేని అవాక్షలు పేరుతున్నావు. నీ పక్కన ఉన్న అదే ఫోర్ట్ నుండి మరి ప్రవీణ్ చౌదరి ఉన్నాడు. ఆయన అంటాడు, ఇప్పుడే జస్ట్ ఇవాళ ప్రెస్ మీట్ లో చిన్నపాటి పాయింట్లు నాకు తెలిసినాయి. ఆదిరెడ్డి అప్పారావు గారు వెనుకొండ నుంచి వచ్చారంట. మరి నువ్వు రాజమండ్రిలోనే ఉన్నాడుగా మీ ఎంపీ భరత్రామ్,
మరి రాజమండ్రి ప్రజలు పెనుగొండ నుంచి వచ్చిన ఆ కుటుంబాన్ని ఒక మేయర్గా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా శ్రీమతి భవానీ గారిని, అలాగే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని మరి ఆ కుటుంబాన్ని ఎందుకు గుర్తించారు? పూర్తిగా ఒక అవగాహనతో మీరు లేరు కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. రాజమండ్రిలో నువ్వు ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రాజమండ్రి ప్రజలు తిరస్కరించారు. ఇలాంటి 420 పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టమంటే రేపు అనే రోజు మరి కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ లో కనపడలే, నిన్న కాక మొన్న జాంపేట ఎలక్షన్ లో కనపడలే. అలాగే నువ్వు గెలిపించుకున్నాను అన్న ఇండిస్పేట బ్యాంక్ చైర్మన్, బ్యాంక్ పాలకవర్గం ఈ రోజు నీ దగ్గర ఉందా? నువ్వు అది ఆలోచించుకొని నిన్ను నువ్వు హీరోలాగా అనుకుంటూ నువ్వు పొలిటీషియన్ అనుకుంటూ నువ్వు ఫీల్ అవడం తప్పితే ఎంపీ భరతరామ్ గారు, మీరు రాజమండ్రి ప్రజలకి ఏ సామాజిక వర్గానికి కూడా మీరు చేసింది ఏమీ లేదు. స్థానిక నల్లమందు సందులో వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్యలక్ష్మి, పద్మావతి, గోదా సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శనాలను ప్రారంభించారు. స్థానిక నల్లమందు సందులో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉత్తరద్వార దర్శనాలను ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని సువర్ణ కిరీటం, ఆభరణాలతో అలంకరించారు. ఇదే రోజు నుంచి ఈ నెల 19వ తేదీ నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ చైర్మన్ దేవిశెట్టి జనార్దన వరప్రసాద్ పర్యవేక్షణలో ప్రారంభమయ్యాయి. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక సేవలు, పూజలు నిర్వహిస్తున్నట్టు ప్రధాన అర్చకులు రంగాచార్య స్వామి వివరించారు. రాజమహేంద్రవరం నల్లమందు సందులో వేంచేసినటువంటి శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడుకు శ్రీ ఐశ్వర్యలక్ష్మి, పద్మావతి, గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దివ్య సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య భజన సమాజ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి శ్రీవారి యొక్క క్రోధినామ సంవత్సర ముక్కోటి వైకుంఠ ఏకాదశి వార్షిక సప్తాహ బ్రహ్మోత్సవములు ఈ రోజున ప్రారంభమై 19వ తారీఖు ఉదయం వరకు 10 రోజుల పాటు స్వామివారికి అత్యంత వైభవంగా లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ దేదీప్యమానంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడతాయి. ఈరోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా ఉదయం సుమారుగా 3 గంటల నుంచి ధనుర్మాస సేవలు ప్రారంభమై 5 గంటల వరకు ధనుర్మాస సేవలు జరిగినాయి. విశేషమైనటువంటి అలంకరణలతో స్వామివారు రోజుకో అలంకారంతో స్వామివారు వేంచేసి ఉంటారు. స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్య భోగభాగ్య సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో సుఖజీవనాన్ని గడపవలసిందిగా భక్తులకు విన్నపం చేస్తున్నాం. స్థానిక కోటిలింగాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ సీతారామస్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరి స్వామిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. భక్తుల రాకతో ఆలయంలో సందడి నెలకొంది. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్ ఝాన్సీ లక్ష్మీబాయి ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఆలయ అర్చకుడు శ్రీనివాసాచార్యులు ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారి కరుణ, కృపా కటాక్షాలు భక్తులందరిపైన ఉండాలని ప్రార్థించారు. డివిజన్ ఇన్ఛార్జ్ నందివాడ దినేష్ కుమార్, కూనప శ్రీహరి దంపతులు పాల్గొన్నారు. జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జన్మదినోత్సవ వేడుకలు స్థానిక తిలక్ రోడ్ సమీపంలో ఉన్న ఆయన నివాసంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నగర ప్రముఖులు, సినీ డిస్ట్రిబ్యూటర్లు ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన నాయకులు భారీగా తరలివచ్చి ఆయనతో కేక్ కట్ చేయించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన సిటీ కార్యదర్శి విన్నా వాసు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా విన్నా వాసు సహా పలువురు జన సైనికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఆయనతో పాటు నగర ఉపాధ్యక్షుడు గుత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ అనుశ్రీ సత్యనారాయణ మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది రాజకీయంగా మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు.
ఆయన జన్మదినోత్సవాన్ని సంక్రాంతి లాగానే పండుగలా జరుపుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, కంటిపూడి రాజేంద్ర, బొర్రా చిన్ని, జనసేన నాయకులు వైవీడి ప్రసాద్, గున్నం శ్యామ్, సుమన్ రౌతుల, తలారి శ్రీను, కాపునాడు రాష్ట్ర నాయకుడు గుదే రఘునరేష్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఈరోజు మరి మన అందరి అభిమాన నాయకుడు మరి అందరూ అనుశ్రీ సత్యనారాయణ గారు అంటారు, అత్తి సత్యనారాయణ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి భగవంతుడు నిండి నూరేళ్ళు అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదించాలని, త్వరలోనే మంచి ఉన్నత పదవిని చేపట్టి మరింతగా ఇతని సేవలు విస్తృతం చేయాలని ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఇంకా మంచి సేవలు చేస్తూ పార్టీని, జనసేన పార్టీని మంచి ఉన్నత స్థితికి, రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చే విధంగా ఆ భగవంతుడు ఈరోజు మరి వైకుంఠ ఏకాదశి, ఆ భగవంతుడు అన్ని విధాల అష్టైశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదించి ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని కోరుకుంటూ 10వ తారీఖు మాకు పండగ లాంటిదండి. ఎన్ని చేతనంటే జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ శ్రీ అత్తి సత్యనారాయణ గారు అంటే మేము ఎంతో ప్రేమగా అనుశ్రీ అని పిలుచుకుంటామండి. ఆయన పుట్టినరోజు మాకు సంక్రాంతి ముందుగా వచ్చినట్టుగా భావిస్తామండి. చాలా రకరకాల కార్యక్రమాలతో, సేవా కార్యక్రమాలతో మేము కొనసాగిస్తామండి ఈ వేడుకను. అయితే గత 6 సంవత్సరాల నుంచి మా వెన్నావాసు గారు సిటీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా కాపునాడు నగర అధ్యక్షులు వెన్నావాసు గారు ఆధ్వర్యంలో 5 నుంచి 6 సంవత్సరాలు సుమారుగా ప్రతి సంవత్సరం కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదాన కార్యక్రమాన్ని మరి అనుశ్రీ సత్యనారాయణ గారు జన్మదిన శుభ సందర్భం పురస్కరించుకుని కార్యక్రమం చేస్తూ ఉన్నారండి. అయితే మరి ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, మరి ఈ సంవత్సరం మరింత ఉత్సాహంగా మంచి పదవిని అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నామండి. స్థానిక ప్రకాశం నగర్లో ఉన్న శ్రద్ధ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులు ధరించి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాల్లో సందడిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ లావణ్య అంజనీ కుమార్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది మరింత వినూత్నంగా పాడి పంటలు, గోపూజ, కోడి పందాలు, గంగిరెద్దులు వంటివన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సంక్రాంతి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు భోగిపళ్ళు పోసి ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు, తెలుగు పండుగలకు ఉన్న విశిష్టత తెలిసేలా సంప్రదాయ దుస్తులు, పిండి వంటలు, పంచాంగ శ్రవణము, తెలుగు లోగిళ్లలో అందమైన పందిరిని తీర్చిదిద్దామన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. హరిదాసుకి బియ్యం పోయించడం, చిన్నపిల్లల చేత హరిదాసుకి బియ్యం పోయించడం, పిల్లలందరికీ భోగిపళ్ళు పోయించడం, ఆవులకి పూజ చేయించడం, గొబ్బెమ్మలు పాటలు పాడించడం, కోలాటంతో ఆటలు ఆడించడం, ట్రెడిషనల్ డ్రెస్ గురించి చెప్పించడం, పంచాంగ శ్రవణం గురించి చెప్పించడం, మన తెలుగు సాంప్రదాయాల్ని అందరికీ అర్థమయ్యేలా తెలియజేస్తాం. సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఒక ఎడ్ల బండి అండ్ రచ్చబండ ఇవన్నీ పల్లెటూరులో ఎలా ఉంటాయి అనేది పిల్లలకి చూపిస్తూ, వరినాళ్ళు ఎలా నాటాలి, కోడి పందాలు ఎలా జరుగుతాయి, గంగిరెద్దులు ఎలా గంగిరెద్దుల ఆటలు ఎలా జరుగుతాయి, ఇవన్నీ పిల్లలకి తెలియజేస్తూ భోగి పళ్ళని పోసి కోరింటాకులు పెట్టిస్తూ ప్రసాదాలు పంచిపెట్టారు. ప్రకాష్ నగర్లో శ్రద్ధ స్మార్ట్ స్కూల్లో సంక్రాంతి సంబరాన్ని ప్రతి సంవత్సరం ఇలాగే కన్నువిందుగా పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేసి మన తెలుగు ఇంటి సాంప్రదాయాన్ని పిల్లలందరికీ తెలియజేస్తూ గత 20 సంవత్సరాలుగా ఇలాగా సంక్రాంతి సంబరాలు చేస్తున్నాము. దీన్ని విజయవంతం చేయడానికి వచ్చిన పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. స్థానిక 41వ డివిజన్ కోట్లింగాలపేటలో టీడీపీ ఇన్ఛార్జ్ నందివాడ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ డివిజన్లో మహిళలు పెద్ద ఎత్తున పోటీపడి అందమైన రంగవల్లులు తీర్చిదిద్దడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఇతర టీడీపీ నాయకులు, మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులను తిలకించారు. అనంతరం భోగిమంట వెలిగించి అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గుల పోటీల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ నెల 11వ తేదీన పుష్కరాల రేవులో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో తమ సొంత ఖర్చుతో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేస్తామని ఆదిరెడ్డి వెల్లడించారు. సంక్రాంతి సందర్భంగా మహిళలు, యువతులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక నాయకులు మద్దిపూడి బుజ్జి, పిఎస్ఎన్ సుందర, పోషియా తదితరులు పాల్గొన్నారు.
స్వతహాగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ నేను ఇస్తున్నాను భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి. ఆ 3 కాணிకలు ఎల్లుండ 4వ గంటకి పుష్కర్ ఘాట్ లో సంక్రాంతి సంబరాలు పెడతా ఉన్నాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన వారు అక్కడికి రావాలి. కానుకలు అక్కడ ఇస్తాం. దినేష్ గారు వాళ్ళని అక్కడ తీసుకొచ్చి వెహికల్ అన్ని అరేంజ్ చేస్తారు. అది కాకుండా మీరు వేసిన పోటీతత్వం చూసి, మీలో స్ఫూర్తి చూసి 20 స్పెషల్ ప్రైజులు కూడా మీ అందరి కోసం ఈ రోజున దినేష్ గారు తీసుకున్నారు. అంటే ఖరీదైన ప్రైజులు తీసుకున్నారు. అంటే 23 ప్రైజులు ఇస్తా ఉన్నారు. తర్వాత పోటీ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మీరు తెలుసునో వాళ్ళు తెలుసు అని జడ్జిమెంట్ ఎవరు, కొన్ని ప్రమాణాలు చూసుకుంటారు. ముగ్గులేసే దాంట్లోని కొన్ని విధానాలు ఉంటాయి, దాని పరంగానే జడ్జిమెంట్ ఇస్తారు. కానీ ఇక్కడ మీరు ఎక్కువ కాదు, వారు తక్కువ కాదు. అలాగే ప్రైజ్ రాని వారు, కోపడిన వారిలోని కొన్ని అద్భుతమైన శక్తులు వస్తాయి. వెంటనే జడ్జిమెంట్ అయిపోయినని వీడు పాడైపోను అని అని చెప్పి, అంటే వెంటనే వాళ్ళని మునులు, ఋషులు, అఘోరాలు అందరూ వచ్చేసి నీళ్ళు వస్తుందమ్మా, వస్తుందా అయితే నేను జాగ్రత్తగా చూసుకోమని చెప్తాను. పోటీలో పాల్గొన్న వారు అందరూ కూడా విజేతలే. పోటీలో పాల్గొనడమే మనం విజేతగా మనం గుర్తించుకోవాలి. గెలుపోటములలో గెలుపు ఓటమి సర్వసాధారణం. అలాగని గెలుపు శాశ్వతం కాదు, ఓటమి శాశ్వతం కాదు. గెలుపు నీతో ఉండాలన్నా, ఓటమి నీతో ఉండకూడదన్నా కృషి చెయ్యాలి. మీరు చెయ్యండి. నేను హామీ ఇస్తా ఉన్నాను. అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెక్క కాదు. నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముగ్గులు పోటీలు పెట్టాను, అధికారంలో ఉన్నప్పుడు ముగ్గులు పోటీలు పెట్టాను. ముక్కినాడ గ్రామానికి చెందిన జనసేన నాయకులు కవల శ్రీరామ్ స్థానిక దేవి చౌక్లో లాపీ వరల్డ్ పేరుతో నూతన ల్యాప్టాప్ల దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఆహ్వానం మేరకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విచ్చేసి లాపీ వరల్డ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామ్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రిబ్బన్ కత్తిరించి దుకాణాన్ని ప్రారంభించిన బత్తుల ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామ్ మాట్లాడుతూ అన్ని కంపెనీల ల్యాపీలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే బత్తుల ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏడీబీ రహదారిని పరిశీలించిన పవన్ కళ్యాణ్, ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు. వెంకటేశ్వర స్వామికి దగ్గుబాటి ప్రత్యేక పూజ. ద్వారకా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం. 4వ డివిజన్లో సంక్రాంతి ముగ్గుల పోటీ. అందమైన రంగవల్లులు వేసిన మహిళలు. ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరిన భక్తులు. స్వామివారికి శివరామ సుబ్రహ్మణ్యం పూజలు. కిటకిటలాడిన కళ్యాణ వెంకటేశ్వరుని ఆలయం. భక్తి శ్రద్ధలతో ఉత్తర ద్వార దర్శనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.